హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్తోనే బోట్ నెక్ కటింగ్ అనేది చేసుకుందాము. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ప్రిన్సెస్ కట్ అనేది పెట్టేసుకుందాము. ఇప్పుడైతే క్లియర్గా చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బోట్ నెక్ బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి దీని నడుము సైజు ఎంత ఒకసారి కొలుచుకుందాం. ఇలా ఎక్కడ కూడా లూజ్ రాకుండా నీట్గా కొలుచుకోవాలి. నాకైతే నడుము లూజ్తో అవసరం లేదండి, నేను బ్లౌజు డైరెక్ట్గా బ్లౌజ్తోనే కట్ చేసేస్తాను. మీకు తెలియడం కోసం అయితే చూపిస్తున్నాను. ఇదైతే 34 అనమాట. చూసారా, ఇక్కడ మనం ఇది ఉక్స్ పట్టి కాజాల పట్టి ఉంది కదా, దీనికి మడి చేసుకోవాలి. ఇది వచ్చేసి 34 సైజు. ఇప్పుడైతే కట్ చేసేసుకుందా. బ్లౌజు ఏ విధంగా కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ క్రాస్ లేకుండా నీట్గా ఒక మార్కింగ్ ఇచ్చేద్దాము. తర్వాత మనం కింద నడుము పట్టి జాయింట్ చేస్తాం కదా, దానికోసం అయితే ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ ఇద్దాం. చూడండి, బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని 4 మడతల మీద వేసేసుకోవాలి. ఇలా 4 మడతలు వేసుకొని ఇక్కడికి ఈ విధంగా పెట్టేసుకోండి. ఇది అసలు అనమాట. బ్యాక్ డాట్స్ కోసం ఒక 1 ఇంచు, సైడ్ ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది మార్కింగ్ ఇవ్వాలి. తర్వాత పొడవు ఎంత ఉంది, ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇక్కడికి ఈ లైన్ ఉంది కదా, పై లైను, అక్కడి నుంచి ఇది అసలు అనమాట. ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచు. మీకు దీంట్లో కనిపించట్లేదు అనుకుంటున్నా. ఇప్పుడైతే రెండు లైన్స్ అనేది డ్రా చేసుకోండి. ఇలా దీని మీద ఎందుకో కనిపించట్లేదు ఫ్రెండ్స్, ఇదే బెటర్ అనిపిస్తుంది నాకైతే. అస్సలు కనిపించట్లే. ఓకేనా, ఈ విధంగా బాక్స్ టైప్లో అయితే గీసాం కదా. ఇప్పుడు చూద్దాం వీపు ఎంత ఉంది ఒకసారి కొలుచుకుందాం. ఇక్కడి నుంచి ఇది అసలు. ఓకేనా, ఖర్చు కోసం పైకి ఒక 1/4 ఇంచు. అలాగే ఇక్కడి నుంచి కొలుచుకొని, మనకి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఈ మార్కింగ్ అనేది గీసుకోకూడదు. ఇప్పుడు చూడండి, మనకి నెక్ ఎంత తీసుకోవాలి, 3.5 ఇంచులు అనేది సరిపోద్ది ఖర్చులతో సహా. చూడండి, ఇక్కడికి కరెక్ట్గా 3.5. మనకి కుట్టు అనేది ఇక్కడే వస్తుంది. మనకి షోల్డర్ ఎంత తీసుకోవాలి, 3 ఇంచులు తీసుకోవాలి ఖర్చులతో సహా. ఖర్చులు లోపలికే వస్తుంది. మీరు ఖర్చు కోసం కావాలి, మాకు క్లారిటీ లేదు కదా అంటున్నారు కదా. చూడండి, 3 ఇంచులు ఇచ్చిన తర్వాత ఒక 1/4 ఇంచుకి మార్కింగ్ ఇచ్చేసేయండి. ఓకేనా, ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ చేయడం కోసం. ఓకే, ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇలా బాక్స్ టైప్లో గీసుకోండి. చంక డౌన్ ఎంత తీసుకోవాలి, మనకి ఎంత వచ్చింది, 6.5 అయితే వచ్చింది. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి, కొంచెం హెవీ చెస్ట్ ఉన్నవాళ్ళు కాబట్టి నేనైతే 7 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. 7 ఇంచులకి మార్కింగ్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు కరెక్ట్గా ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకుందాం. ఇలా చంక డౌన్ ఎంత, 1.5. కరెక్ట్గా మార్కింగ్ ఇచ్చేసి ఇలా రౌండ్ తీసేసుకోవాలి. ఇది ఖర్చు కదా, ఖర్చు కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం నెక్ వచ్చేసి క్యాన్వాస్తో కట్ చేసేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఇలాగే వదిలేసుకొని ఇప్పుడు బ్యాక్ డాట్స్ అనేది మార్కింగ్ ఇద్దాం కరెక్ట్గా ఇలా. తర్వాత పొడవు 4.5. ఇలా ఒక లైను, ఇలా ఒక లైను, ఒక 1 ఇంచ్ డాట్ వెడల్పు అనేది వచ్చేసింది. ఇప్పుడు కట్ చేసేసుకుందాం.
ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి మధ్యలోకి ఒక కట్టు, ఇదిగోండి నెక్ దగ్గర ఒక టక్స్ ఈ విధంగా ఇచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి. వెనకాల కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా తొందరగా అయిపోతుంది. ఓకే, ఇలా. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ వచ్చేసి ఆర్మ్లు చాలా ఉంది కాబట్టి నేనైతే సగానికి ఈ విధంగా మడిచేస్తున్నాను. మీరు కూడా అదే విధంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు నా కటింగ్ కూడా చూస్తున్నారు కదా. కాకపోతే మనకి ఇలా సగానికి వేసుకున్నాం అనుకుంటే 4టికి జాయింట్లు పడతాయి. ఇలా సగానికి ఎందుకు వేసుకోవాలంటే వీటికి మాత్రమే జాయింట్లు పడతాయి, ఈ 2 పీసులకు మాత్రమే జాయింట్లు పడతాయి. ఆల్రెడీ మనకి వచ్చేస్తుంది అనమాట. ఇలా ఈ విధంగా మడిచేసుకోవాలి. ఫ్రెండ్స్ నిన్నైతే అంతకుముందు బిఫోర్ వీడియోలో వచ్చేసి నేను కటింగ్ పెట్టాను కదా, అది స్టిచ్చింగ్ కూడా నేను ఎడిటింగ్ చేశానండి. నిన్నైతే ఎడిటింగ్ చేయడానికే 1 గంట పట్టింది. తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి మొత్తం సేవ్ చేసుకునేసరికి ఒక 2 గంటల టైం అయితే పట్టింది. లాస్ట్లో నాకు అది సేవ్ చేయడానికైతే రాలేదు, అంటే స్టోరేజ్ ఎక్కువ అని చూపించింది. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ ఎక్కువ ఉంది కదా అని వీడియోలన్నీ డిలీట్ చేస్తేనే కదా మనకి ఈ వీడియో సేవ్ అయ్యేదని డిలీట్ చేశానండి. నేను ఎడిటింగ్ చేసిన వీడియో, వాయిస్ ఇచ్చిన వీడియో అయితే మీకు మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, అక్క స్టిచ్చింగ్ పెట్టండి అక్క అని అడిగారు కదా. నేనైతే మీకోసం నేను ఎంతో కష్టపడి ఆ వీడియో కూడా రెడీ చేశానండి. లాస్ట్ మూమెంట్లో అయితే నేను వాయిస్ రెడీ చేసిన వీడియో అనేది డిలీట్ చేసేసాను. అది చూసుకోవాలా, నేను డిలీట్ చేసేసాను. ఇంకా నాకైతే మనసు అయితే అస్సలు బాగాలేదు. ఉన్న వీడియో ఎంతో కష్టపడి వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి లాస్ట్ మూమెంట్లో ఇలా అయ్యేసరికి చాలా బాధేసింది. సర్లేండి, ఇప్పుడైతే నేను మీకు ఫుల్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఇంకటి నుంచి. ఎందుకో కానీ ఫ్రెండ్స్ కటింగ్ మాత్రమే వస్తున్నాయి, స్టిచ్చింగ్ అంత పర్ఫెక్ట్గా నాకు ఎందుకో స్టిచ్చింగ్ వీడియో పెట్టబోయేసరికి ఏదో ఒక ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట. ఓకేనా, అందుకోసం నేను స్టిచ్చింగ్ అనేది చాలా తక్కువగా పోస్ట్ చేస్తున్నానండి, ఏమీ అనుకోవద్దు. దీని వెనకాల పడే కష్టం కూడా చాలా ఉందండి, కాకపోతే నాకు అలవాటు అయిపోయిందనమాట. ఇంకా ఓకే, ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ చేసుకుందాము. చూడండి, ఈ క్రాస్ అనేది నీట్గా తీసేసుకోండి. తర్వాత ఒక పావించు అనేది ఖర్చు ఇవ్వండి. ఇలా కట్ చేసేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ మనం హ్యాండ్ కొలుచుకునేటప్పుడు ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ వైపు నుంచే కొలుచుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీస్తాం కాబట్టి కరెక్ట్గా రాదు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి. తర్వాత హ్యాండ్ పొడవు, ఈ బ్లౌజ్ కూడా చూడండి ఎన్ని ముడతలు ఉందంటే. వీళ్ళైతే నాకు స్కూల్లో టీచర్, మా హస్బెండ్ వాళ్ళ స్కూల్లో వర్క్ చేస్తారు, అక్కడైతే టీచర్ అయితే ఇచ్చారనమాట. చాలా ఇచ్చారులేండి బ్లౌజులు. ఇదిగోండి నాకు ఆదికైతే ఇది ఇచ్చారు. మనం కరెక్ట్గా కుట్టాలి కదా. ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ పొడవుకి ఒక మార్కింగ్, ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచు. అదేవిధంగా ఇక్కడ కూడా అసలు ఖర్చు. నాకైతే హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీ అండి, అసలు ఎక్కడ కూడా ముడతలు అనేది రావన్నమాట. ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది తీసుకోండి. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఆది బ్లౌజ్లో ఎలా ఉందో సేమ్ అదే విధంగా వచ్చేస్తుంది. కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్, అది మనం టైలరింగ్ చేసే కొద్దీ నాలెడ్జ్ అనేది పెరుగుతుందన్నమాట. ఒక అనుభవం పెరుగుతుంది. టైలరింగ్లో మనకి అప్పుడే స్టార్టింగ్లోనే ఏమీ తెలుసుకోలేము, బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, ఎవరికి ఎంత పెట్టుకోవాలనేది. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ నుంచి 1.5కి మార్కింగ్ ఇచ్చేసి ఇలా డౌన్ చేసుకుంటే ఈ లైన్కి రావాలన్నమాట. ఇలా ఒకేసారి వచ్చేసేయాలి. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చేసేయాలి. మనకి ఎక్స్ట్రా ఉంది కదా, ఇదైతే నీట్గా కట్ చేసేయాలి. ఇదండి మధ్యలోకి ఓపెన్ చేసేసుకుందాం.
ఓకే, హ్యాండ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అనమాట. ఈ విధంగా అంచులు అనేది చూడండి మన వైపుకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అంచులు ఈ అంచు మన వైపుకు ఉండేలాగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఆధారంతో నీట్గా కట్ చేసేసుకుందాం. నీట్గా మార్కింగ్ ఇచ్చేద్దాం. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా. ఓకేనా. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఉంది కదా, చూడండి. బ్యాక్ పార్ట్ కింద ఒక పావించ్ అనేది పైకి కట్ చేసుకోవాలి. అది ఏ విధంగా కూడా చూపిస్తాను ఆగండి. ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకుందాం. ఇలా ఇక్కడ లోతు తీసుకుందాము. ఈ నెక్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం ఇలా క్రాస్గా రావాలి. ఎందుకంటే మనం ఇక్కడ డాట్స్ పెడతాం కదా, మెయిన్ డాట్స్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి. ఇలా కట్ చేసుకున్నా. ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయండి. ఓకే, తర్వాత ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చేసేయండి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది హాఫ్ ఇంచ్ ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ తోటే మనం బోట్ నెక్ కటింగ్, ఫ్రంట్ నెక్ కటింగ్ చేసుకుందాము. ఫస్ట్ అసలు నెక్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకుందాం. ఈ విధంగా పెట్టేసుకొని ఇలా క్లాత్ని తిప్పామనుకోండి, ఆటోమేటిక్గా మనకి రౌండ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇలా తిప్పుకుంటూ వస్తే మనకి రౌండ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడికి వచ్చింది. నా కస్టమర్ అయితే కొంచెం ఒక పావించి కిందకు దింపమన్నారు కాబట్టి నేను అసలే దింపేస్తున్నాను. అసలకే మార్కింగ్ ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఈ బాక్స్లోనే మనం ఏ నెక్ పెట్టుకున్నా ఈ బాక్స్లోనే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ప్రిన్సెస్ కట్. ఈ బ్లౌజ్ ఎంత సైజ్ వచ్చేసి 34 కదా. చూడండి, 34 బ్లౌజ్కి ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 3 ఇంచులకి మార్కింగ్ ఇవ్వండి. ఈజీగా ఈజీ మెథడ్లో చెప్తాను. ఇక్కడ నుంచి 3 ఇంచులు. ఇప్పుడు వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే 2.5కి మార్కింగ్ ఇస్తున్నాను. డాట్ వెడల్పు చూసారా, 2.5. ఈ పైన నుంచి చూడండి మనకి పొడవు ఎంత వచ్చింది, దాదాపుగా 17 ఇంచులు అయితే వచ్చింది మనకి బ్లౌజ్ పొడవు వచ్చి. ఈ 15 ఇంచులు వచ్చిన బ్లౌజ్కి మనకి డాట్ వెడల్పు వచ్చేసి, ఇదిగో డాట్ పొడవు వచ్చేసి 10.5. 10.5కి ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచులు. ఈ 10.5 4 ఇంచులు అనేది కరెక్ట్గా కలవాలి. ఓకే, ఈ విధంగా రావాలి. తర్వాత ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా గీసేయండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు స్ట్రైట్గా గీసేసుకొని ఫస్ట్ ఇక్కడ గీసేద్దాం. ఇలా గీసాం కదా, ఇక్కడ నుంచి స్లోప్గా ఇలా రావాలి షేపు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా వచ్చిందనుకోండి మనకి కప్పు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, వెనకాల కూడా మార్కింగ్ పడేదానికి ఇలాంటిది ఒకటి ఉంటే చాలండి.
ఇలా ఈజీగా మార్కింగ్ ఇచ్చేయచ్చు. చూడండి, ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ మార్కింగ్ అనేది పడిపోయింది. ఇక్కడ నెక్ దగ్గర కూడా ఒక మార్కింగ్ ఇచ్చేద్దాము. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్ కోసం మనకి జాయింట్లు పడతాయి కదా, అది కట్ చేసేసుకుందాం. ఇలా పెట్టేసి నీట్గా కట్ చేసేసుకుందాం. ఇలా ఇప్పుడైతే మనం నడుము పట్టు ఉంది కదా, నడుము పట్టి, ఉక్స్ పట్టి, కాజాల పట్టి అనేది తీసేసుకోవాలి దీంట్లోనే. ఇంక ఇది తెలిసిందే కదా, మనకైతే ఈ క్లాత్ అనేది ఉంది కాబట్టి నేనైతే దీంట్లో తీసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మంచి దీని స్టిచ్చింగ్ కూడా కంపల్సరీగా ఈసారి ఎట్టయితేనేమి స్టిచ్చింగ్ అనేది పెట్టాలండి. ఎందుకంటే నా ఈ కటింగ్ మాత్రమే వస్తున్నాయి, స్టిచ్చింగ్కి నాకు టైం అనేది అస్సలు బాగాలేదన్నమాట. దీంట్లో ఉక్స్ పట్టి, కాజాల పట్టి. చూసారా, కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో క్యాన్వాస్ అనేది మనం ఈ విధంగా మనం నెక్కులు అనేది కట్ చేసుకున్నాం కదా, క్యాన్వాస్ ఎలా కట్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.